పెళ్లి సీజన్ 1 month. మీరు పెళ్లికి గంట కూడా పోరి. మేమందరికీ చెప్తున్నాం, గంట కూడా పోరి. ఫస్ట్లో కాలు ఉంటుంది పోయి కూర్చోవాలి. ఆయన పోతుంటాడు, అన్న మీరు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఉండగాలి. ఏమంటారు ఎప్పుడైనా? అమ్మాయి తరఫున దా కూర్చోనాలి. నేను అబ్బాయి తరఫున వచ్చిన. ఏం చేస్తుంటావు? ఫలానా దాంట్లో పని చేస్తున్నా. అరే బాగుంది, అది మంచిగా ఉంది. టీచర్ జాబ్. నీ అంత మంచి వాళ్ళు ఎవరు లేరన్నా. టీచర్లు ఉన్నారు కాబట్టి పిల్లలు ఎట్టుర్రు. టీచర్ జాబ్ అంటే చాలా గౌరవం అన్న. బంగారం మీరు మంచిగా ఉందన్న, ఇది మంచిగా ఉందన్న. అవునన్నా ఇన్ని చేస్తున్నావు, ఏదో పార్ట్ టైం ఇన్కమ్ గురించి ఆలోచన లేదా నీకు? ఏదంటాడు? చిలిపి తీసి కలుద్దాం. నేను గ్యారంటీ ఇస్తున్నా, 4 గంటలు నేను చెప్పినట్టు పని చేయి, 1 month తర్వాత 1 lakh వస్తుంది గ్యారంటీగా. చెప్పను వస్తాడా? చెప్పిన వస్తావారా చెప్పినట్టుగా. పెళ్ళికి పోతే 10 మందిని కలిసి రావాలి. 10 మందికి పంచాలి బాస్. కాళ్ళు వెళ్తా ఉండాలి, పటపట వెళ్తూ ఉండాలి. పెళ్ళికి బర్త్డేకి వెళ్తారు, ఏం చేయాలి? ఇదే పని. స్లిప్ విషయం వాళ్ళ తర్వాత కలుద్దామని చెప్పు, తర్వాత కలుద్దామని చెప్పు అంటే నువ్వు. బాస్, డాక్టర్ గారు వృత్తిలో ఉన్నప్పుడు 100% తన వృత్తి చేస్తారా చేయడా? అడ్వకేటు, పోలీసు, మిలిటరీ, నువ్వు చేయాలి, 100% చేయాలి. అదే దృష్టి ఉంటే మీకు అలాంటి వాళ్ళకి అనిపిస్తారు. దొరుకుతుంది. తాగుబోతులే కనిపిస్తారు. సిగరెట్ వాళ్ళకు ఎవరి దగ్గర సిగరెట్ ఉందో వాడి దగ్గర లైటర్ ఉందని తెలిసిపోతుంది. వాడు టక్కన పడుకుంటాడు లైటర్ వాడు. ఎస్ఆర్ అది చెడు అలవాట్లు. మన మంచి అలవాటు ఏంది? చూస్తుండండి. పోనీ ఇవన్నిట్లో మీరు ఏమైనా తప్పు చేస్తుర్రా? గట్టిగా తప్పు చేయనప్పుడు భయం ఎందుకు బాస్? మంచి చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి మంచి చేస్తున్నాం, వాళ్ళకు లైఫ్లో బెస్ట్ ఇస్తున్నాం బాస్. గుర్తుంచుకోండి, నేను చెప్తున్నప్పుడు మీకు కాస్త జోక్ చెప్పాను, కానీ 7కి వెళ్తే ఆడ రోజు ఇంటికి వెళ్తేప్పుడు 50 కార్డులు కానీ 50 స్లిప్లు కానీ పెట్టుకోవాలి. ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి ఉండదు. ఇప్పుడు మనమే ఈ రోడ్డు మీదకి వచ్చినాం కదా, ఎంట్రన్స్లో ఓ చైనా బండి వాడున్నాడు తెలుసు, చైనీస్ బండి వాడినాడు. ఎంతమంది మాట్లాడబోయి ఆ చైనీస్ బండి మాట్లాడి ఎవరు వస్తారు చెప్పాలా? పెద్ద పొలిటీషియన్లు పెద్ద వచ్చి తినిపోతారు, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు తినిపోతారు. ఆయన కరెక్ట్గా నీకు మన అసోసియేట్గా మారిస్తే నెలకు 30 మందికి చెప్తే ఒకడన ఉంటారు కదా. ఫస్ట్ మన పోస్టర్ పెట్టుకుంటారు కదా. వెళ్ళే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి, సెక్యూరిటీ వాళ్ళు చూశారు. ఎప్పుడైనా సెక్యూరిటీతో మాట్లాడిరా? మనము వెళ్తున్నాం, కారు పెడతాం అనుకో, రుజువాలి ఇట్లా నమస్తే ఇట్లా చూస్తారు, ఇట్లా చూస్తారు, 3సారి. నిజం చెప్తున్నా బాస్, ఎంతమంది డ్యూటీ చేస్తుంటారు, కానీ నీలాంటి డ్యూటీ చేస్తున్న తక్కువ మంది చూసినా. ఎప్పుడు నిలబడి ఉంటామన్నా, ఏ కాలు గుంజవా, మీకు కాళ్ళు నొప్పులేవా, ఎంత డెడికేటెడ్ అన్నా మీరు అనాలి. ఏదో అంటున్నారు. ఇక్కడ ముంగట పోతుంటాను వస్తుంటే అప్పుడు అంతే అనిపించింది. ఏం పేరు అనాలి? షేకండి ఇచ్చినా అంతే మాట్లాడకు. 2వసారి షేకండి, 3వసారి దోస్తు అవుతాడు. నీకు వచ్చే వాల్యూ ఏంటి తెలుసా? నీ టీంతో నీకు వాల్యూ వస్తుంది. నీకు ఎంతమంది జనం ఉంటే నీకు అంత వాల్యూ వస్తుంది. అప్పుడు తెలుసా, నీ బ్రాండ్ వాల్యూ పెడతా ఉంటుంది బాస్. సో రిక్రూట్ మోర్. ఇప్పుడు నాకు చెప్పండి, డిసెంబర్ ఎండింగ్లోగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందిని కొత్త వాళ్ళని పెట్టగలరు మీ నెంబర్లో, మీ అకౌంట్లో? ఇంకా కావాలంటే ఇంకా 50 ఐడియాలు ఇస్తాను నేను. మీరు వాడుకోండి. ఇప్పుడు ఇలాంటి వర్క్షాప్లు అవుతూ ఉంటాయి. ట్యూస్డే ఈవినింగ్ వర్క్షాప్ అవుతుంది. ట్యూస్డే ఈవినింగ్ వర్క్షాప్ నాడు మీరు మార్నింగ్ పెట్టచ్చు స్టేటస్. ఒక మంచి బిజినెస్ అవకాశం గురించి ఈరోజు సాయంత్రం ఒక ఉచిత ఇంట్రొడక్షన్ సెషన్ కలదు. మీకు ఆసక్తి నన్ను సంప్రదించండి. భోజన సదుపాయం కలదు. మంగళవారం మార్నింగ్ పెట్టండి. మీరు మంగళవారం మార్నింగ్ పోస్ట్ పెట్టండి. ఎంతమంది నీ స్టేటస్ చూసి ఫోన్ చేస్తారు చెప్పు? చేస్తారు కదా. రమ్మను హాల్ నిండి ఉంటుంది. నువ్వు చేయడం అంటే నీ 10 మంది వస్తారు. 10 మందిలో ఒక్కడు వచ్చింది చాలు. పోస్ట్ కాదు బాస్, ఇక్కడ రిక్రూట్మెంట్.